హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ అనిమే సిరీస్ ఎమినెన్స్ ఇన్ షాడో సీజన్ 1 ఎపిసోడ్ 5 గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈరోజు మనం చూడబోయేది ఎమినెన్స్ ఇన్ షాడోస్ సీజన్ 1 ఎపిసోడ్ 5. ఇప్పుడు మన హీరో అక్కడికి వస్తాడు. ప్యూరెస్ట్ బ్లాక్ డ్రెస్ అంటే నువ్వేనా అందరినీ అటాక్ చేస్తున్నావు అని జీనన్ అడుగుతాడు. నా పేరు షాడో నుండి షాడోని అంతం చేస్తాను అని మన హీరో చెప్తాడు. నువ్వు నా వాళ్ళని ఓడించి ఉండొచ్చు, వాళ్ళు బలహీనులు, కానీ నేను ఫ్యూచర్ నైట్ ఆఫ్ రౌండ్స్ లో ఉండబోయేవాడిని. కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ కోర్ మెంబర్ ని కలిసావు, ఈ రోజే నీకు ఆఖరి రోజు అని చెప్పి మన హీరోని అటాక్ చేయడానికి వెళ్తాడు. హీరో అక్కడి నుండి మాయమైపోయి అతని వెనకాల నిలబడతాడు. అవును, ఎవరో బలమైన కోర్ మెంబర్ ఉన్నాడన్నావు కదా, తను ఎక్కడా అని మన హీరో అడుగుతాడు. ఇప్పుడు పైన మాన్స్టర్ వచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తోంది. నైట్స్ అందరూ కలిసి దాన్ని షూట్ చేస్తూ అటాక్ చేస్తున్నారు, కానీ ఆ మాన్స్టర్కి ఏమీ అవ్వడం లేదు. కొందరు మ్యాజికల్ స్వాట్తో నరికినా కూడా దానికి ఈజీగా హీలింగ్ అయిపోతుంది. నేను దీన్ని ఆపకపోతే ఇక్కడున్న ప్రజలందరికీ ప్రమాదం అని ఐరిస్ వెళ్తుంది. బిల్డింగ్ డ్యామేజ్ అయినా పర్లేదు, ఎలాగైనా ఆ మాన్స్టర్ ఆపండి అని ఒక సోల్జర్ చెప్తాడు. ఐరిస్ వెళ్లి దాని షోల్డర్ మీద నరుకుతుంది, అయినా అది ఈజీగా హీల్ అయిపోతుంది. ప్రిన్సెస్ ఐరిస్ అటాక్ ని కూడా హీల్ చేసేసిందా అని మిగతా సోల్జర్స్ చూస్తారు. ఇప్పుడు ఐరిస్ తన మ్యాజిక్ ని వాడి దాన్ని ఇంకో చేతిని నరికేస్తుంది. నరికిన ఆ చెయ్యి కూడా ఆ మాన్స్టర్ ని ఈజీగా హీల్ చేసి తెచ్చేస్తుంది. దీన్ని కూడా నువ్వు హీల్ చేయగలవా? సరే, నిన్ను ముక్కలుగా నరికేస్తాను, అప్పుడు ఎలా హీల్ అవుతావో చూద్దాం. అప్పుడే ఐరిస్ వచ్చారు. అదే ఆల్ఫా, నువ్వు దాన్ని కట్ చేస్తూనే ఉంటే ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువ నొప్పి కలుగుతుంది, తను ఎంత కష్టపడుతుందో చూడు అని ఆల్ఫా వచ్చి నిలబడుతుంది. నువ్వు ఎవరంటే మేము షాడో గార్డెన్ అని ఆల్ఫా చెప్తుంది. తను లైట్ గా జంప్ చేస్తుంది. నీ బాధను నేను శాశ్వతంగా తీర్చేస్తాను అని చెప్పి ఆల్ఫా తన పవర్ ని యూజ్ చేసి ఆ మాన్స్టర్ ని జస్ట్ ఒక్క కత్తో నాశనం చేసేసింది. ఈ అమ్మాయి దగ్గర ఇంత పవరా అని ఐరిస్ ఆశ్చర్యంగా చూస్తుంది. మాన్స్టర్ గా ఉన్న ఆ అమ్మాయి మళ్ళీ నార్మల్ హ్యూమన్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. కానీ తను చనిపోతుంది. తన చేతిలో ఉన్న చైన్ మన హీరో చిన్నప్పుడు ఫైట్ చేసినప్పుడు ఉన్న చైనే. సో ఈమె మెలియా అనే అమ్మాయి అని మనకు చూపిస్తున్నారు. ఆల్ఫా అక్కడ నుండి వెళ్లిపోతుంటే ఐరిస్ ఆగు అని చెప్తుంది. వెనకాల నిలబడి ఉన్న షాడో మాత్రం కేవలం వేడుకు చూస్తూ చూడు, ఈ షాడో గార్డెన్ దారికి అడ్డు రాకు అని చెప్పి ఆల్ఫా అక్కడ నుండి మాయమైపోతుంది. షాడో గార్డెన్ గురించి ఐరిస్ ఆలోచిస్తుంది. వెనకాల ఏదో పేలుతుంది. అలెక్సియా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఐరిస్ తనను వెతకడానికి వెళ్తుంది. ఇప్పుడు అర్థమవుతోంది, నా మనుషులు నీ దగ్గర ఎందుకు ఓడారు, నువ్వు బాగా ఫైట్ చేస్తున్నావు, కానీ ఫ్యూచర్ నైట్స్ ఆఫ్ రౌండ్స్ ముందు నువ్వు ఏమీ చేయలేవు. అప్పుడు జీనన్ తన మ్యాజిక్ పవర్ ని రిలీజ్ చేస్తాడు. ఇంత మ్యాజిక్ పవరా అని అలెక్సియా చూస్తుంది. కానీ మన హీరో మాత్రం చాలా కూల్ గా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. అయ్యో, నీ ఫుల్ పవర్ ని వాడిన హీరోని ఒక ఇంచు కూడా వెనక్కి నెట్టలేకపోయావు. ఈ షాడో చాలా స్ట్రాంగ్ అని అలెక్సియా చూస్తుంది. ఏంటి ఫ్యూచర్ నైట్స్ ఆఫ్ రౌండ్స్ అంటే ఇంతేనా అని హీరో అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ వేరే లెవెల్ స్పీడ్ లో జరుగుతుంది. ఆ షాడో ఫెన్సింగ్ స్టైల్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, కానీ దాని కోర్ లో మాత్రం అది మామూలు ఫెన్సింగ్ స్టైలే. నా సిస్టర్ స్కిల్ వేరే లెవెల్ అని తెలుసు, అందుకే నా కోసం ఒక ప్రత్యేక ఫెన్సింగ్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాను. నేను గట్టిగా ట్రైనింగ్ తీసుకుంటే తనని ఓడించగలనని అనుకున్నాను, కానీ నా సిస్టర్తో నన్ను కంపేర్ చేస్తూ అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఈ స్టైల్ చాలా బేసిక్గా మామూలుగా ఉంటుంది, కానీ అలెక్సియా తన సిస్టర్ ఐరిస్ నీ ఫెన్సింగ్ స్టైల్ నాకు ఇష్టం అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. మన హీరో తన స్వోర్డ్తో గట్టిగా నరుకుతాడు. నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉండి కూడా ముఖం ఎందుకు దాచుకుంటున్నావు, నువ్వేమైనా పిరికివాడివా, ముఖం చూపించి జీనా అని అడగ్గా ఈ షాడో గార్డెన్ పని నీడలో ఉండి నీడని అంతం చేయడం అని మన హీరో చెప్తాడు. షాడో గార్డెనా అని అలెక్సియా అడుగుతుంది. చూడు, నువ్వు నన్ను ఇది వాడేలా చేశావు, దీనికి నువ్వు చాలా బాధపడతావు అని చెప్తూ వాడు ఒక రెడ్ కలర్ పిల్ తీస్తాడు. దాన్ని నోట్లో వేసుకోగానే వాడి పవర్ చాలా పెరిగిపోతుంది. ఒక ఫ్యూచర్ నైట్ ఆఫ్ రౌండ్స్తో నువ్వు నాతో తలపడాల్సింది కాదు, తలపడితే ఏమవుతుందో చూపిస్తాను అని చెప్తాడు. వాడు ఏదో ఒక మాన్స్టర్ లా మారిపోయాడు. నైట్స్ ఆఫ్ ది రౌండ్ పవర్ ఏంటో ఇప్పుడు చూస్తావు అని చెప్పి వాడు అటాక్ చేస్తాడు. అప్పుడు కూడా మన హీరో చాలా క్యాజువల్ గా అడ్డుకుంటాడు. వీళ్ళిద్దరూ చాలా స్పీడ్ గా ఫైట్ చేయడంతో అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆ బిల్డింగ్ అంతా క్రాక్ అవుతుంది. సీనన్ పవర్ చాలా ఎక్కువగా ఉంది, అయినా సరే మన హీరో చాలా క్యాజువల్ గా దాన్ని అడ్డుకుంటాడు. ఇలాంటి బారోడ్ పవర్ వాడితేనే గెలవగలనని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పటికీ గెలవలేవు. అలా చెప్తూ మన హీరో తన మ్యాజిక్ ని యాక్టివేట్ చేస్తాడు. ఆడుకునే సమయం అయిపోయింది. ఒక బ్యారియర్ లాంటిది క్రియేట్ అవుతుంది. ఇంత మ్యాజికల్ ఎనర్జీని ఒక్కడి దగ్గరే ఉందా అని వాడు అడగ్గా ఒకప్పుడు ఒక మనిషి ఉండేవాడు అని చెప్తాడు. తన మైండ్, స్కిల్స్, మజిల్స్ అన్నింటినీ తను ఎంతగా డెవలప్ చేసుకున్నా ఒక న్యూక్లియర్ మిసైల్ అటాక్ చేస్తే కరిగిపోయేవాడు. ఒక మనిషికి ఉండే లిమిటేషన్స్ అంతే, కానీ నేను దాన్ని వదిలిపెట్టలేదు. నేను వేపరైజ్ అవ్వకూడదని అనుకున్నాను. దానికోసం నేను ఏం చేశానంటే నేనే ఒక న్యూక్లియర్ గా మారాను. ఇదే నా ఆల్మైటీ పవర్. నాలో అణుశక్తి ఉంది. ఇక్కడ ఏదో పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగినట్టుంది. అలెక్సియా దీన్ని చూసి షాక్ అయ్యి మైమర్చిపోయి నిలబడింది. అక్కడున్న కత్తిని తీసుకుని మన హీరో చేసినట్టే ఆ మౌస్ మూమెంట్స్ ని కాపీ చేస్తోంది. అలెక్సియా అని పిలుస్తూ ఐరిస్ అక్కడికి వచ్చి మంచి పని అయింది, నీకేమీ కాలేదు, అసలు ఏం జరిగింది, నీకేమైనా దెబ్బలు తగిలాయా అని అడగ్గా లేదు అని అలెక్సియా చెప్తుంది. థ్యాంక్ యూ.
అలెక్సియా ఐరిస్ అని పిలుస్తుంది. మరుసటి రోజు స్కూల్ చూపిస్తారు. అలెక్సియా మన హీరోని విడిగా మాట్లాడటానికి పిలుచుకొస్తుంది. ఇక జనాన్ వల్ల ప్రాబ్లం ఉండదని అలెక్సియా చెప్పగానే మన ఫేక్ రిలేషన్షిప్ ఇక్కడితో ముగిసింది అని హీరో బయలుదేరతాడు. ఒక్క నిమిషం, ఆ రోజు నా ఫెన్సింగ్ స్టైల్ నచ్చుతుందన్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు నాకు అది నచ్చడం మొదలైంది. కానీ నువ్వు చెప్పావని కాదు. తను అలా అనగానే హీరో వెళ్ళిపోతుంటాడు. ఒక్క నిమిషం, మన ఫేక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా చాలా రోజులు ఉన్నాం కదా, ఇకపై మనం రియల్గా ఎందుకు ఉండకూడదు? నువ్వు ఏమంటావు అని తను అడగ్గా, ఓ ఖచ్చితంగా నో అని మన హీరో చెప్తాడు. దీని తర్వాత స్కూల్ వెనుక చాలా రక్తం చూసి శవాలు లేకపోవడంతో అది బాడీలెస్ మర్డర్ అనే ఒక తప్పుగా క్రియేట్ అయిందని మన హీరో చెప్తాడు. లార్డ్ షాడో నిజంగానే ఆసం కదా, ఆయన పవర్లో ఈ ఊరంతా తడిసిపోయింది. ఇప్పుడు ఆసంగానే ఉంటారు. ఆయనకు సాటి ఎవరు లేరు అని ఆల్ఫా దగ్గర ఉన్న లేడీస్ అందరూ మాట్లాడుకుంటున్నారు. పని మొదలు పెడదామా అని ఆల్ఫా అడుగుతోంది. జీటా మన టార్గెట్ ని కనిపెట్టేసింది. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళింది. ఇండియా రిజల్ట్ స్మూత్ గా వెళ్తోంది. అది కాకుండా ఈ కొత్త సమస్య ఒకటి ఉందని చెబుదాం. షాడో గార్డెన్ మరణ శిక్ష విధిస్తుంది అని చెప్పి వీళ్ళ పేరుని ఫేక్ గా ఎవరో వాడుతూ చాలా మందిని చంపేస్తున్నారు. ఆల్ సెర్చింగ్ అయి నుండి వాళ్ళని రేపు తప్పించుకోలేరు. మన పేరుని తప్పుగా వాడితే ఏముందో త్వరలోనే అర్థం చేసుకుంటారు అని మిగతా వాళ్ళు అంటున్నారు. షాడో గార్డెన్, కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ అనే 2 గ్రూప్స్ మాత్రమే ఫైట్ చేసుకున్నాయి. ఇందులో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు. ఇన్స్ట్రక్టర్ గా ఉండి జినాని కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ కి తనని తాను అంకితం చేసుకున్నాడు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. అందుకే మనం ఒక కొత్త గ్రూప్ మొదలు పెడదాం. అందులో మీరిద్దరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఈ ఆబ్జెక్టే మనకున్న ఏకైక క్లూ. దీన్ని డెసిఫర్ చేసే ఒక వ్యక్తిని మనం కనిపెట్టాలి అని ఐరిస్ చెప్తోంది. అప్పుడు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఆబ్జెక్ట్ గురించి చదువుకుంటూ నడుకుంటూ వస్తుంది. ఈ అలెక్సియా చాలా భయంకరంగా ఉంది అని మన హీరో ఆలోచిస్తూ వస్తున్నాడు. మన హీరో తగిలి ఆ అమ్మాయి కింద పడిపోతుంది. నువ్వు బానే ఉన్నావా అని మన హీరో అడుగుతున్నాడు. కానీ మన హీరో మొహం అంతా రక్తంగా ఉండటం ఆ అమ్మాయి గమనిస్తుంది. సరిగ్గా ఈ చోట ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటికే చూసిన వాళ్ళకి పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు. మొదటిసారి నా ఛానల్లోనే మీరు ఈ యానిమే చూస్తున్నట్లయితే ఈ ఎపిసోడ్ మీకు వేరే లెవెల్ హైప్ ఇచ్చి ఉంటుంది అనేది వీలైతే కామెంట్స్లో చెప్పండి. ఇకపై కథ ఇంకా వేరే లెవెల్లో సూపర్గా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.